ఈటీవీ స్క్రీన్ పైన ఒక్కసారి దృశ్యాలను చూడండి. మూసి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. ఎంజీబీఎస్కి వెళ్లే బ్రిడ్జ్ పై నుంచి ఓవర్ఫ్లో అవుతోంది మూసీ నది. గత 40 ఏళ్లలో మూసీకి ఈ స్థాయిలో వరదలు రావడం ఇదే తొలిసారి. అంటే బహుశా 45 సంవత్సరాల క్రితం ఉన్న మీ పెద్దవాళ్ళు మాత్రమే మూసీ నదిని ఈ స్థాయిలో వరదల్లో చూసుంటారు. ఇప్పటి వరకు మీరు మూసీ నదిని మురికి పట్టిన నీళ్లతో మాత్రమే చూశారు. మూసీ నదిని ఈ స్థాయిలో ఆ బ్రిడ్జ్ పై నుంచి చూడండి. ఎంజీబీఎస్కి వెళ్ళే బ్రిడ్జ్ అది. ఆ బ్రిడ్జ్ పై నుంచి బస్సుల్లో మనం వెళ్తూ ఉంటుంటాం. మన మోటార్ సైకిల్లో, కారులో మనం అక్కడికి వెళ్తూ ఉంటుంటాం. ఆటోలో వెళ్ళి ఉండుంటారు. కానీ మూసీ ఈ స్థాయి ప్రవాహంతో ఆ బ్రిడ్జ్ పై నుంచి ప్రవహించాలని మీరు ఎప్పుడైనా చూసారా? మూసీని ఈ స్థాయిలో మీరు చూసారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎంజీబీఎస్కి వెళ్ళే ప్రధాన బ్రిడ్జ్ అది. ఆ బ్రిడ్జ్ పై నుంచి మూసీ ప్రవహిస్తుంది చూడండి. ఇప్పటి వరకు మీరు కనీసం హైదరాబాద్లో ఆ కొత్తగా వచ్చిన వాళ్ళకి మూసీ ఎక్కడుందో తెలియదు. అలాంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు ఏకంగా మూసీ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. ఎంత భయానకంగా ప్రవహిస్తుందో చూడండి ఒకసారి. దీంతో ఒక ముఖ్యమైన ప్రకటనను మీకు చూపించబోతున్నాను. అదిగో అక్కడ తుక్కు, చెదారం, ప్లాస్టిక్ బాటిళ్ళు ఇవన్నీ బ్రిడ్జికి అడ్డంగా ఉండిపోవడంతో వాటిని కిందకి తోస్తూ ఉన్నారు ఒక వ్యక్తి. అటువైపు వెళ్ళిపోయేలా, ఎందుకంటే అవి అడ్డపడిపోయి కొంత ఇబ్బందికరంగా ఉండటంతో. దీంతో ఎంజీబీఎస్ను తాత్కాలికంగా మూసివేశారు. ఇప్పుడు ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుంచి బస్సులు నడవడం లేదు. ఇతర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులు ఎవ్వరూ కూడా ఇప్పుడు ఎంజీబీఎస్కి రావద్దు. ఎంజీబీఎస్కి బస్ ఎక్కడానికి రావద్దు. కానీ బస్ ఎక్కడానికి మీరు ఎక్కడికి వెళ్ళాలి అనే విషయాన్ని ఎంజీబీఎస్ ఒక ప్రకటనలో విడుదల చేసింది. కాబట్టి ముఖ్యమైన ప్రకటన గురించి మీకు చెప్పి ఆ తర్వాత మా ప్రతినిధి సుజాత అక్కడే ఉన్నారు, ఆ బ్రిడ్జి దగ్గరే ఉన్నారు. ఆ బ్రిడ్జి దగ్గర నుంచి మీకు లైవ్లో కొన్ని దృశ్యాలు ఇప్పుడు నేను చూపిస్తాను. ఒకసారి ప్రయాణికుల కోసం ఒక ముఖ్యమైన ప్రకటనను మీకు చదివి వినిపిస్తాను. ప్రయాణికులకు ముఖ్యమైన ప్రకటన అదిగో చూడండి ఒకసారి. మూసీ నదికి భారీ వరద నేపథ్యంలో ఎంజీబీఎస్ ప్రాంగణంలోకి వరద నీరు చేరింది. దీంతో ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుంచి బస్సుల రాకపోకలను టీజీఎస్ఆర్టీసీ తాత్కాలికంగా నిలిపివేసింది. ఎంజీబీఎస్ నుంచి బయలుదేరే బస్సులను హైదరాబాద్లోని ఇతర వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ నడుపుతోంది. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళి బస్సు ఎక్కాలి, ఎంజీబీఎస్ నుంచి ఎక్కాల్సిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఎక్కాలో నేను మీకు చెప్తున్నాను, వినండి. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపు వెళ్లే సర్వీసులన్నీ కూడా జేబీఎస్ నుంచి, సికింద్రాబాద్లో జేబీఎస్ నుంచి నడుస్తాయి. ఇక వరంగల్, హనుమకొండ వైపుకు వెళ్లే బస్సులన్నీ ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి వెళతాయి. అటు సూర్యాపేట, నల్గొండ, విజయవాడ వైపు వెళ్లే బస్సులకే ఎల్బీ నగర్ నుంచి వెళతాయి. ఇటు మహబూబ్ నగర్, కర్నూలు, బెంగళూరు వైపు వెళ్లే సర్వీసులన్నీ కూడా ఆరాంఘర్ నుంచి వెళుతున్నాయి. కాబట్టి మీరు ఆయా స్టేషన్స్కి వెళ్ళి మీరు బస్సులు ఎక్కండి. మూసీ వరద నీరు చేరిన నేపథ్యంలో ఎంజీబీఎస్కు ప్రయాణికులు ఎవరూ రావద్దు అని టీజీఎస్ఆర్టీసీ విజ్ఞప్తి చేస్తోంది. ఎంజీబీఎస్ నుంచి నడిచే బస్సులను ఇతర ప్రాంతాల నుంచి తిప్పుతున్నామని, ఆయా మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని వివరాలకు టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్లు 04069440000 ఇదొక నెంబర్. ఇంకొక నెంబర్ 04023450033. ఈ నెంబర్లకు కాల్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చు. ఒక్కసారి నేను మా ప్రతినిధి సుజాతతో మాట్లాడతాను. మా ప్రతినిధి సుజాత ప్రస్తుతం అక్కడే ఉన్నారు, ఆ బ్రిడ్జ్ దగ్గరే ఉన్నారు. సుజాత, ప్రస్తుతం మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పరిస్థితులు ఏంటి? ఎంజీబీఎస్కి ఎవరైనా ప్రయాణికులు వస్తూ ఉన్నారా? గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా మూసీ పరివాహక ప్రాంతాలంతా కూడా వరద నీటితో జలమయమైపోయాయని చెప్పాలి. ఎంజీబీఎస్లోకి నిన్న సాయంత్రం చేరినటువంటి వరద నీరుతో ప్రయాణికులు ఇటు రావాలంటేనే భయపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పటికే ఆర్టీసీ ఎండి ఒక పోస్ట్ చేశారు. ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా ప్రయాణికులు ఎవరు ఇబ్బంది పడొద్దు, ఆల్టర్నేటివ్గా రూట్స్ని ఏర్పాటు చేయడంతో పాటు ఎవరెవరు వెళ్లాల్సినటువంటి గమ్యస్థానాలకి సంబంధించినటువంటి మ్యాప్ని కూడా వాళ్ళు విడుదల చేశారు. కాబట్టి టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికీ గతంలో ఎన్నడూ చూడని విధంగా హైదరాబాద్లోని మూసీ పరివాహక ప్రాంతాలంతా కూడా జలమయమైపోయాయి. ఎంజీబీఎస్ ప్రస్తుత పరిస్థితి ఇది. చాదర్ఘాట్ ఇన్ బ్రిడ్జ్ పూర్తిగా జలమయమైపోయింది వరద నీటితో. ఆ
వాటర్ అనేది ఫ్లోటింగ్ అనేది ఎక్కువైపోయి బయటికి వస్తుంది. రోజు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం రోజు రెగ్యులర్గా బస్సెస్ వెళ్తూ ఉంటాయి. అదేవిధంగా బస్సెస్ ఎక్కడానికి వచ్చినటువంటి ప్రయాణికులు నడిచేటువంటి రూట్, కానీ ఇప్పుడు మొత్తం వాటర్తోనే మనకు కనిపిస్తుంది. వచ్చేటువంటి ప్రయాణికులు ఇటు MGBS మునిగిపోయింది అని చెప్పి విన్నటువంటి సమాచారం మేరకు కొంతమంది వెనక్కి వెళ్ళిపోతున్నారు, మరికొంతమంది మాత్రము ఆల్టర్నేటివ్గా వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడికి వస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇప్పుడు వస్తున్నారా వెళ్తున్నారా? వెళ్తున్నాం ఇంటికి. తెలుసా మీకు రాత్రి నుంచి ఇలా మునిగిపోయింది? లేదు, తెలియదు. బస్సెస్ ఏమన్నా ఉన్నాయని చెప్పారా? ఏం లేవని చెప్పారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? మక్తల్ వెళ్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాదాపూర్. హాస్టల్లో ఉంటారా? అవును. హాలిడేస్ వల్ల వెళ్తున్నారా లేదంటే? హాలిడేస్. మహబూబ్ నగర్. మహబూబ్ నగర్. బుకింగ్ చేసుకున్నారా ముందే రిజర్వేషన్? లేదు, డైరెక్ట్ వచ్చి. డైరెక్ట్ వచ్చారు. ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్తారు మరి? ఇక్కడ నుంచే బస్సెస్ లేవన్నారు, ఇక్కడికి వెళ్ళాము. వీళ్ళకి ఆల్టర్నేటివ్ చూపిస్తున్నారంట. అంటే ఒక్కసారి నేను ఇక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకనంటే రాత్రి నుంచి వాటర్ ఫ్లోటింగ్ అనేది పెరుగుతూనే ఉంది. సాధారణంగా హైదరాబాద్ అంటే చిన్న వర్షం పడిందంటే చాలా వరకు నీళ్లు వస్తూ ఉంటాయి, హైదరాబాద్ మునిగిపోతుంది అని వింటూ ఉంటాం. కానీ ఫస్ట్ టైం అయితే మాత్రము ఈ MGBS బస్ స్టాండ్ అనేది నీట మునిగింది. ప్రతిరోజు బస్సులతో రద్దీగా ఉండేటువంటి ఈ ప్రాంతం ప్రయాణికులు ఈరోజు బస్సులు లేకుండా ఈ రోడ్లు మొత్తం ప్రయాణికులతో కిక్కిరిసిపోతుంది. ఒకవైపు పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ బయటికి పంపించేస్తున్నారు, ఎవరు బస్ స్టాండ్లోకి రావద్దు అని. ఎందుకంటే వరద ఉధృత పెరిగే కొద్దీ ప్రయాణికులు ఇబ్బంది పడాలి, బస్సెస్ లేకపోవడము, ఒకవైపు ఆల్టర్నేటివ్ మార్గాలు ఎక్కడైతే చూపించారో ఆ మార్గాలన్నిటినీ ఆయా రూట్లో వెళ్ళాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఈ వరద నీరు చేరుతున్న కొద్దీ ప్రయాణికులు అయితే చాలా వరకు ఇబ్బంది పడడము, దాంతో పాటు ఆటోస్ అదేవిధంగా ర్యాపిడోస్ బుక్ చేసుకొని వెళ్తున్నారు. ఒక్కసారి నేను అసలుకి వాటర్ ఎలా వస్తుంది ఏంటి అనేది ఆ ఫ్లోటింగ్ చూపిస్తాను. ఇక్కడికి మనం చూసినట్లయితే ఈ చాదర్ఘాట్ ఇన్ బ్రిడ్జ్ అనేది 2 భాగాలుగా ఉంది. ఇటు రెగ్యులర్గా వాహనాలు వెళ్తూ ఉంటాయి, మరోవైపు బస్సెస్ ఇంకొక రూట్లో ఒక రూట్లో అవుట్ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా మనం చూస్తే ఈ వరద నీటితో నీట మునిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకసారి ఈ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాము, ఎందుకంటే చాలా రిస్క్. ఎవరైనా ఇక్కడికి వచ్చారు అని అంటే వెళ్ళేటప్పుడు ఈ నీటిలో పూర్తిగా మునిగిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటికే వాటర్ ఫ్లోటింగ్ చూస్తే ఈ బ్రిడ్జ్ నిండి కింద వరకు వాటర్ వస్తుంది. సెకండ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆల్టర్నేటివ్, ఆ బ్రిడ్జ్ కానీ మునిగిందంటే ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలంతా జలమయమైపోయే అవకాశం కనిపిస్తుంది. ఆల్మోస్ట్ అంటే ఒక మనిషి ఎంత హైట్ ఉంటారో అంతకు మించి ఈ వరద నీరు అనేది రాత్రి దాదాపు ఇక్కడ ఫ్లోటింగ్ అనేది మనకు కనిపిస్తుంది. ఎక్కడి వరకు ప్రవహించింది అనేది, ఇది ఇంకా లెవెల్ పెరిగే కొద్దీ ఈ ప్రాంతాలన్నిటి జలమయమైపోతాయి. కాబట్టి ఎవరు దయచేసి ప్రయాణికులు ఇటుగా రావద్దు. వీళ్ళకి చూపించినటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ మార్గాల ద్వారా వెళ్ళాలి అని చెప్పేసి అటు RTC సూచిస్తుంది. ఇంకొక వైపు బస్సెస్కి ముందుగా రిజర్వేషన్ చేసుకున్నా, లేదు అని అంటే వీళ్ళకి సంబంధించి వెళ్ళాల్సినటువంటి ప్రయాణాలు ఉన్నా ముందుగానే ఆపేసుకోండి, లేదు అని అంటే ఆల్టర్నేటివ్గా చూపించినటువంటి మార్గాల ద్వారా వెళ్ళండి అని చెప్తున్నారు. చాలామంది ప్రయాణికులు తెలియక ఇంకా లోపలికి వెళ్తున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది వాళ్ళతో మాట్లాడదాం. ఏ ఊరు వెళ్ళాలమ్మా? బిచ్చుకుందా. బస్సెస్ ఉన్నాయి ఇక్కడ? బస్సులు ఉన్నాయా? ఏమో లేదు ఇక్కడ. మరి ఒకవైపు నీళ్ళు వస్తున్నాయి, బయటికి వెళ్ళమని చెప్తున్నారా? వెళ్తున్నా, ఫోటో చేసుకుంటా. మీరు ఎక్కడికి వెళ్ళాలి? అచ్చంపేట మేడం. బస్సెస్ ఉన్నాయా? లేవు మేడం, ఇక్కడ సంతోష్ నగర్ వెళ్ళాలి అని చెప్తారు. అయితే చాలా వరకు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్ళాలి అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఈ MGBS మొత్తము ఈ వాటర్ ఫ్లోటింగే మనకు కనిపిస్తుంది. రెగ్యులర్గా కేవలం బస్సెస్ మాత్రమే కనిపిస్తాయి, ప్రయాణికులు కనిపిస్తారు. కానీ రాత్రి నుంచి ఈ ఫ్లోటింగ్ అనేది ఎక్కువ అవుతుంది. ఎగువ కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా 2 జలాశయాలకి సంబంధించినటువంటి గేట్లు ఎత్తివేయడంతో ఈ వాటర్ ఫ్లోటింగ్ ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది. చాలా వరకు చాదర్ఘట్ కావచ్చు, ముషరంబాగ్ ఈ
ప్రాంతాలంతా ఇప్పటికే ఆ పునరావాస కేంద్రాలకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని తరలించారు. ఎప్పుడైనా సరే ఈ ఉధృత పెరిగే అవకాశం ఉంటుంది, మొత్తం కూడా జలమయమయ్యే అవకాశం ఉంటుందని భావించి అధికారులు అప్రమత్తమయ్యాయి. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు అదేవిధంగా మూసి పరివాహక ప్రాంతాలు ఉంటాయో వాళ్ళందరినీ సురక్షితంగా బయటికి పంపించినటువంటి పరిస్థితి ఉంది అక్కడ. కానీ ఇక్కడ మాత్రము ఫ్లోటింగ్ క్రమక్రమేణా పెరుగుతూనే ఉంది. అంటే ఈ లెవెల్ మొత్తము సేమ్ యాజ్ టీజ్ గా ఒక్కలేదు. ఒక్కసారి మనం ఈ బ్రిడ్జిని కానీ